నువ్వంటే నాకు ఇష్టం, చాలా చాలా ఇష్టం. హాయ్ ఫ్రెండ్స్, ప్రివ్యూ వీడియో చూశారు కదా. నేను మీకు బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ 2 ప్రాజెక్టులు ఇచ్చాను. 2 ఇంపోర్ట్ చేసుకోండి అలైట్ మోషన్కి. అలైట్ మోషన్కి ఇంపోర్ట్ చేసుకుని ముందు బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఇలా ఉంటుంది. ఫాంట్ మిస్సింగ్ వస్తుంది. ఈ ఫాంట్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్కి వెళ్ళి ఇక్కడ లవర్ బాయ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద టిక్ చేసి మీకు ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఇప్పుడు ఇది సెలెక్ట్ చేస్తాను. ఇలా మీరు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకుని ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసి పెట్టుకున్నాక కరెక్ట్గా 4 సెకండ్ 25 మిల్లీ సెకండ్ దగ్గరికి వచ్చి ఫొటోస్ యాడ్ చేసుకోండి ఒక్కొక్కటిగా. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, కింద ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మీడియాకి వెళ్ళి మీరు ఏ ఫోల్డర్లో ఉందో ఆ ఫోల్డర్ని ఓపెన్ చేసుకోండి. నేను ఇప్పుడు ఈ ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నా. ఏ ఫోల్డర్ ఉంటే ఆ ఫోల్డర్లో ఓపెన్ చేసుకోండి. ఓకే, నేను ఇప్పుడు ఫోటో పెడతాను చూడండి. సేమ్ ఇక్కడ ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఏ ఫోటో కావాలో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే ఫోటో వస్తుంది. ఫోటోని నెక్స్ట్ బీట్ వరకు క్లీన్గా జరుపుకోండి. అండ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ పైన 3 డాట్స్ క్లిక్ చేశారంటే ఫిల్ కంపోజిషన్ ఏరియా అని వస్తుంది, అది పెట్టుకోండి. ఇలా ఒక్కొక్కటిగా మీరు ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఓకే, నేను అన్ని ఫొటోస్ యాడ్ చేసేస్తా, టైం ఎక్కువ అవుతుంది కాబట్టి యాడ్ చేసి వస్తా. ఇలా ఫోటోలన్నీ యాడ్ చేసుకున్నాక బ్యాక్ రండి. బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకుంటే ఈ ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఈ ఫస్ట్ ఫోటో ఎఫెక్ట్ ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ చేసుకున్నాక బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఫొటోస్ యాడ్ చేశారు కదా, అది యాడ్ చేసుకుని ఇక్కడ ఫస్ట్ ఫోటోకి ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. సేమ్ ఇక్కడ ఎఫెక్ట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటోకి మళ్ళీ సేమ్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. ఓకేనా, ఈ ఫస్ట్ ఎఫెక్ట్ 2 ఫొటోస్కి మళ్ళీ నెక్స్ట్ ఫోటో క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఫోటో ఎఫెక్ట్ కాపీ చేసుకున్నాక మళ్ళీ ఇక్కడ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఇప్పుడు మీరు మధ్యలో ఒక ఫోటో వదిలేశారు కదా సెంటర్లో, సెకండ్ ఫోటో, దానికి ఈ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. అండ్ మళ్ళీ ఒక ఫోటో వదిలేసి మళ్ళీ ఈ ఫోటోకి సేమ్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు చెప్పేది కొంచెం క్లియర్గా వినండి. ఓకే, ఇక్కడ లేయర్స్ కనిపిస్తుందా, 5 లేయర్స్ ఉంటుంది. 5 లేయర్స్ని కాపీ చేసుకోండి. లేయర్స్ ఇక్కడ కాపీ 5 లేయర్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకుంటే కాపీ అయిపోతుంది. కాపీ చేసుకున్నాక మళ్ళీ ఇక్కడ మీరు 4 ఫొటోస్ వేసారు కదా, ఫిఫ్త్ ఫోటో దగ్గరికి వచ్చి ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ 5 లేయర్స్ చేసుకోండి. ఓకే, సరిగా సెట్ అయిపోతుంది. అది మీరేం చేయనక్కర్లేదు, డ్రాగ్ చేయనక్కర్లేదు. ఇక్కడ కింద ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని ఒకసారి క్లిక్ చేసి ప్లస్ సింబల్ క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకోండి. చేసుకున్నాక ఇక్కడ లేయర్స్ ఉన్నాయి కదా, అన్ని లేయర్స్కి సేమ్ ఫోటో పేస్ట్ చేసుకోవాలి. సేమ్ ఫోటో మీద ట్యాప్ చేయండి, ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ పేస్ట్ స్టైల్ ఉంది కదా, దాని పక్కన యారో క్లిక్ చేసి మొత్తం ఆఫ్ చేసేయండి. ఓకే, 1 సెకండ్, మొత్తం ఆఫ్ 1 సెకండ్. ఇది కాపీ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకున్నాక ఇక్కడ ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి మొత్తం ఆఫ్ చేసేసి ఫోటో సింబల్ మాత్రం పెట్టి పేస్ట్ చేయండి. ఓకేనా, ఫోటో వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ లేయర్ టచ్ చేసి సేమ్ పేస్ట్ స్టైల్ మీద ప్రెస్ చేయండి, సేమ్ ఫోటో వస్తుంది. అండ్ పైన లేయర్ కూడా సేమ్ పేస్ట్ స్టైల్ చేసుకోండి. ఇదిగోండి, ఇలా ఫోటో చేంజ్ అయిపోతుంది. 1142. ఓకే, ఇది అయినాక సేమ్ ప్రాసెస్ లాస్ట్లో ఇంకా 2 లేయర్స్ ఉంటుంది, 3 లేయర్స్, అది కూడా సేమ్ ఇలాగే చేసుకోవాలి. ఈ 3 లేయర్స్ని కాపీ చేసుకోండి. కాపీ 3 లేయర్స్ అండ్ దెన్ బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్నాక లాస్ట్ ఫోటో ఉంది కదా, ఆ బీట్ మార్క్ దగ్గరికి వచ్చి పేస్ట్ 3 లేయర్ చేసుకోండి. చేసుకున్నాక సేమ్ కిందున్న ఫోటో క్లిక్ చేసి కాపీ లేయర్ అండ్ దెన్ ఇక్కడ పైన లేయర్ టచ్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి ఆఫ్ చేసి కలర్ సింబల్ మాత్రం పెట్టి
పేస్ట్ స్టైల్ చేసుకోండి. ఒకటి చేస్తే చాలు, మొత్తానికి మీరు ఒకేసారి పేస్ట్ స్టైల్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి ఫోటో చేంజ్ అయిపోయింది. ఓకేనా? ఇలా చేసుకున్నాక పైన యారో సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి 1080 క్వాలిటీలో మీ వీడియోని అప్లోడ్ చేసుకోండి, ఎక్స్పోర్ట్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్, జై హింద్.